ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ప్రియ స్టడీ సర్కిల్. మనం ఈ వీడియోలో పార్ట్స్ ఇన్ కాన్స్టిట్యూషన్ చూద్దాం. భాగంలో మౌలిక రాజ్యాంగంలో భాగాల సంఖ్య 22, ప్రస్తుతం ఉన్న భాగాల సంఖ్య 25. వీటి గురించి మనం చూద్దాం. 1వ భాగం భారత భూభాగం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గురించి చెప్పడం జరుగుతుంది. 1వ భాగంలో భారత భూభాగం అంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గురించి చెప్తుంది. ఇక్కడ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి మొదలగు వివరాలన్నీ మనకి 1వ భాగంలో లభిస్తాయి. ఇక్కడ ఏ అంశాలు ఉన్నాయంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఇక్కడ 1 నుండి 4 అధికరణలు 1వ భాగంలో ఉన్నాయి. 2వ భాగంలో పౌరసత్వం గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ 5 నుండి 11 ఆర్టికల్స్ ఉండడం జరిగింది. 2వ భాగంలో పౌరసత్వం, ఇక్కడ ఏ విధంగా పౌరసత్వం ఉంటుందో అన్ని వివరాలు మనకి 2వ భాగంలో పొందుపరచడం జరిగింది. అదే 3వ భాగంకి వచ్చేటప్పటికి ప్రాథమిక హక్కుల గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ 12 నుండి 35 ఆర్టికల్స్ వరకు ఉండడం జరిగింది. ఇది అత్యంత ముఖ్యమైన భాగం. దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకుందాం. 4వ భాగం ఆదేశిక సూత్రాలు. ఇక్కడ 36 నుండి 51 ఆర్టికల్స్ వరకు ఉండడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని కూడా మనం సెపరేట్గా చూద్దాం. 4A భాగం ప్రాథమిక విధులు 51A 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో దీన్ని చేర్చడం జరిగింది. ఇది రాజ్యాంగంలో అతి చిన్న భాగం. ప్రాథమిక విధులు 51A 4వ భాగం. దీన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో చేర్చడం జరిగింది. ఇది అతి చిన్న భాగం. 5వ భాగం కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 52 నుండి 151 వరకు అధికరణలు ఉండడం జరిగింది. ఇది అతిపెద్ద భాగం. రాజ్యాంగంలో అతిపెద్ద భాగం 5వ భాగం. ఇక్కడ 5 అధ్యాయాలు ఉన్నాయి. ఇక్కడ 1వ అధ్యాయం ప్రకారం కేంద్ర కార్యనిర్వాహక శాఖ, కేంద్ర కార్యనిర్వాహక శాఖ ఏ విధంగా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా మనకి 5వ భాగంలో 1వ అధ్యాయంలో ఉంటుంది. ఇక్కడ 52 నుంచి 78 ఆర్టికల్స్ మనకి కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి చెప్పడం జరుగుతుంది. అదే పార్లమెంటుకు సంబంధించి 79 నుంచి 122 ఆర్టికల్స్ వరకు చెప్పడం జరుగుతుంది. అదే రాష్ట్రపతి ఆర్డినెన్స్ గురించి 123 ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. సుప్రీంకోర్టు గురించి 124 నుండి 147 ఆర్టికల్స్ వరకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కాగ్ గురించి అయితే 148 నుంచి 151 ఆర్టికల్స్ వరకు చెప్పడం జరుగుతుంది. ఇదంతా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం. కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర కార్యనిర్వాహక శాఖ, పార్లమెంటు, రాష్ట్రపతి ఆర్డినెన్స్, సుప్రీంకోర్టు, కాగ్ ఈ వివరాలన్నీ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. 52 నుండి 151 ఆర్టికల్స్ వరకు. ఇక్కడ సెపరేట్గా దేనికది మనం వివరంగా చెప్పుకోవడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం 6వ భాగం గురించి చూద్దాం. 6వ భాగంలో పొందుపరిచిన అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఉండే ఆర్టికల్స్ ఏంటంటే 152 నుండి 237 వరకు ఉన్నాయి. ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్వచనం ఏ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుందంటే 152వ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ గురించి అయితే 153 నుండి 167 వరకు చెప్పడం జరుగుతుంది. శాసనసభకు సంబంధించి 168 నుండి 212 ఆర్టికల్స్ వరకు చెప్పడం జరుగుతుంది. గవర్నర్ యొక్క ఆర్డినెన్స్ గురించి ఏ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుందంటే 213వ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. హైకోర్టు గురించి 214 నుండి 232 ఆర్టికల్స్లో చెప్పడం జరుగుతుంది. జిల్లా కోర్టుల గురించి అయితే 233 నుండి 237 ఆర్టికల్స్ వరకు చెప్పడం జరుగుతుంది. ఇది 6వ భాగం. 6వ భాగం దేని గురించి చెప్పడం జరుగుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పడం జరుగుతుంది. దీనిలో మనకి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్వచనం ఏ విధంగా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక శాఖ ఏ విధంగా ఉంటుంది, శాసనసభ ఏ విధంగా ఉంటుంది, గవర్నర్ యొక్క ఆర్డినెన్స్లు ఏ విధంగా ఉంటుంది, హైకోర్టు, జిల్లా కోర్టుల గురించి ఏ విధంగా ఉంటుంది, అన్ని వివరాలు మనకి ఇక్కడ పొందుపరచడం జరిగింది 6వ భాగంలో. రాష్ట్ర ప్రభుత్వం అనగానే 6వ భాగం అని గుర్తుపెట్టుకోవాలి. 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వం. అదే 5వ భాగం అయితే కేంద్ర ప్రభుత్వం. 7వ భాగం దీన్ని తొలగించడం జరిగింది. పార్ట్ బి రాష్ట్రాల గురించి ఇందులో ప్రస్తావించడం జరిగింది. 238వ ఆర్టికల్ దీనిలో ఉండడం జరిగింది. దీన్ని 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956లో దీన్ని తొలగించడం జరిగింది. 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్ట్ బి రాష్ట్రాలకు సంబంధించి 7వ భాగాన్ని తొలగించడం జరిగింది. ఆర్టికల్ 238 ఇప్పుడు లేదు. 8వ భాగం గురించి చూద్దాం. 8వ భాగం ఏం చెప్పడం జరుగుతుందంటే కేంద్రపాలిత ప్రాంతాల గురించి చెప్పడం జరుగుతుంది. ఇందులో ఉండే ఆర్టికల్స్ ఏంటంటే 239 నుండి
242 వరకు ఇందులో ఆర్టికల్స్ ఉండడం జరుగుతుంది. 8వ భాగం కేంద్రపాలిత ప్రాంతం. 8వ భాగం కేంద్రపాలిత ప్రాంతం. ఇప్పుడు మనం 9వ భాగం గురించి చూద్దాం. 9వ భాగంలో ఏముందంటే పంచాయతీరాజ్ సంస్థల గురించి ఉంది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1992లో దీన్ని చేర్చడం జరిగింది. 9వ భాగంలో 1956కు ముందు పార్ట్ డి రాష్ట్రాలను పేర్కొనడం జరిగింది. 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956లో దీన్ని తొలగించడం జరిగింది. దీని ప్లేస్లో మనకి పంచాయతీరాజ్ సంస్థలు రావడం జరిగింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992లో దీన్ని చేర్చడం జరిగింది. దీనిలో ఉండే ఆర్టికల్స్ ఏంటంటే 243 నుండి 243 గో వరకు ఇందులో ఆర్టికల్స్ ఉన్నాయి. 9A భాగంలో ఏమున్నాయంటే నగరపాలక సంస్థల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ 243P నుంచి 243ZG వరకు ఇందులో ఉన్నాయి ఆర్టికల్స్. దీన్ని 74వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. 9B భాగం గురించి చూద్దాం. సహకార సంఘాల గురించి 9B భాగంలో చెప్పడం జరిగింది. 243ZH నుంచి 243ZT వరకు మనకి 9B భాగంలో ఉంది. 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2011లో దీన్ని చేర్చడం జరిగింది. 10వ భాగం గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి మనకి 10వ భాగంలో చెప్పడం జరిగింది. అధికరణలు 244. 11వ భాగం కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉంటాయో మనకి 11వ భాగంలో చెప్పడం జరిగింది. 245 నుండి 263 వరకు ఆర్టికల్స్ ఇందులో ఉండడం జరుగుతుంది. ఇక్కడ శాసన సంబంధాలు ఏ విధంగా ఉంటాయి, పరిపాలనా సంబంధాలు ఏ విధంగా ఉంటాయి మనకి 11వ భాగంలో ఉన్నాయి. 245 నుండి 255 వరకు శాసన సంబంధాలు, 256 నుండి 263 వరకు పరిపాలనా సంబంధాలు ఇందులో ఉన్నాయి. 11వ భాగంలో ఏమున్నాయి? కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి ఇక్కడ ఉంది. 12వ భాగంలో అయితే కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాల గురించి ఉంది. 12వ భాగంలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాల గురించి ఉంది. 264 నుండి 300 వరకు ఇందులో ఆర్టికల్స్ ఉండడం జరిగింది. దీనిలో ఏమేమి ఉన్నాయంటే ఆర్థిక వనరులు, అప్పులు, ఆస్తి హక్కులు, ఒప్పందాలు, వివాదాలు, ఆస్తి హక్కు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంది. ఆర్థిక వనరులు అంటే 264 నుండి 291 వరకు చెప్పడం జరిగింది. ఆర్థిక వనరుల గురించి 264 నుండి 291 వరకు మనకి చెప్పడం జరిగింది. అప్పుల గురించి అయితే 292 నుండి 293 వరకు మనకి చెప్పడం జరిగింది. ఆస్తి హక్కులు, ఒప్పందాలు, వివాదాల గురించి అయితే 294 నుండి 300 ఆర్టికల్స్ వరకు చెప్పడం జరిగింది. ఆస్తి హక్కు అయితే 300Aలో చెప్పడం జరిగింది. 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1978 ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించడం జరిగింది. దీన్ని 300Aలో అప్పుడు చేర్చడం జరిగింది. 300Aలో ఆస్తి హక్కును చేర్చడం జరిగింది. ఇప్పుడు మనం 13వ భాగం చూద్దాం. 13వ భాగంలో ఏముందంటే వాణిజ్యం, వ్యాపారం అంటే అంతర్రాష్ట్రాల మధ్య ఏ విధంగా వ్యాపారం ఉంటుందో ఈ విషయాలన్నీ కూడా మనకి 13వ భాగంలో చెప్పడం జరుగుతుంది. అంతర్రాష్ట్రాల మధ్య వాణిజ్యం 13వ భాగం. ఇందులో ఉండే ఆర్టికల్స్ ఏంటంటే 301 నుండి 307 వరకు ఇందులో ఉండే ఆర్టికల్స్. 14వ భాగంలో ఏం చెప్పడం జరిగిందంటే పబ్లిక్ సర్వీస్ గురించి చెప్పడం జరిగింది. 308 నుండి 323 వరకు మనకి 14వ భాగంలో పబ్లిక్ సర్వీస్ గురించి చెప్పడం జరిగింది. అఖిల భారత సర్వీసులు 308 నుండి 315 వరకు చెప్పడం జరిగింది. యూపీఎస్సీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి 316 నుండి 323 వరకు చెప్పడం జరిగింది. 14A ప్రకారం అయితే ట్రిబ్యునల్స్ గురించి చెప్పడం జరిగింది. ఇందులో పరిపాలనా పరంగా ట్రిబ్యునల్స్, బిజినెస్ పరంగా ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ఇందులో ఉండే ఆర్టికల్స్ ఏంటంటే 323A, 323B. దీన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 323A, 323B ఉన్నాయి. 323A ప్రకారం ఏంటంటే పరిపాలనా ట్రిబ్యునల్స్, 323A ప్రకారం పరిపాలనా ట్రిబ్యునల్స్, 323B ప్రకారం ఏంటంటే బిజినెస్ ట్రిబ్యునల్స్. ఇక్కడ ఏ అంటే అడ్మినిస్ట్రేషన్ కదా, అంటే పరిపాలనా ట్రిబ్యునల్స్. బి అంటే బిజినెస్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బిజినెస్ ట్రిబ్యునల్స్ అంటే 323B. 14A ట్రిబ్యునల్స్, పరిపాలనా ట్రిబ్యునల్స్, బిజినెస్ ట్రిబ్యునల్స్. అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్స్ అంటే 323A, బిజినెస్ ట్రిబ్యునల్స్ అంటే 323B. దీన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దీని గురించి.
మనకి 15వ భాగంలో ఏం చెప్పడం జరిగిందంటే కేంద్ర ఎన్నికల సంఘం గురించి చెప్పడం జరిగింది. దీని యొక్క ఆర్టికల్స్ ఏంటంటే 324 నుండి 329 వరకు చెప్పడం జరిగింది. 16వ భాగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మొదలగు వారి యొక్క ప్రత్యేక రక్షణల గురించి చెప్పడం జరిగింది. 16వ భాగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యొక్క ప్రత్యేక రక్షణల గురించి చెప్పడం జరిగింది. దీని యొక్క ఆర్టికల్స్ ఏంటంటే 330 నుండి 342 వరకు ఉన్నాయి. అదే 17వ భాగంలో ఏమున్నాయంటే భాషల గురించి ఉన్నాయి. ఇక్కడ ఉండే ఆర్టికల్స్ ఏంటంటే 343 నుంచి 351 వరకు ఉన్నాయి. ఇక్కడ మనం భాషల గురించి ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే షెడ్యూల్లోని భాగాల్లోని రెండిట్లోని నేను చెప్తున్నాను. ఇక్కడ భాషలు అంటే ఇంగ్లీష్లో లాంగ్వేజ్ కదా, లాంగ్వేజ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 8 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ 17 అంటే 1 + 7 8. అదేవిధంగా షెడ్యూల్లో మనకి భాషల గురించి చెప్పుకున్నప్పుడు అది ఎక్కడ రావడం జరుగుతుందంటే 8వ షెడ్యూల్లో భాషల గురించి చెప్పడం జరుగుతుంది. సో 8 లాంగ్వేజ్లో 8 లెటర్స్ ఉంటాయి. ఇక్కడ దీనికి చెప్పబడే అధికరణాలు ఏంటంటే 343 నుంచి 351 వరకు. 18వ భాగంలో దేని గురించి చెప్పడం జరిగిందంటే రాష్ట్రపతి యొక్క అత్యవసర అధికారాల గురించి చెప్పడం జరిగింది. రాష్ట్రపతి యొక్క అత్యవసర అధికారాల గురించి మనకి 18వ భాగంలో చెప్పడం జరిగింది. దీనిలో ఉండే ఆర్టికల్స్ ఏంటంటే 352 నుండి 360 వరకు ఉండడం జరిగింది. ఇది దీని గురించి. 19వ భాగానికి సంబంధించి నానావిధ అంశాల గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ 361 నుండి 367 ఆర్టికల్స్ చెప్పడం జరిగింది. ఇక్కడ నానావిధ అంశాలంటే ఏ విధంగా ఉంటుందంటే కొన్ని ప్రత్యేకమైన మినహాయింపులు రాష్ట్రపతికి, గవర్నర్కి ఉంటాయి కదా, అవి ఏ విధమైన మినహాయింపులు, వాటి విషయాలన్నీ కూడా మనకి నానావిధ అంశాల్లో పొందుపరచడం జరిగింది. ఇక్కడ 361 నుండి 367 వరకు 19వ భాగంలో ఉండే నానావిధ అంశాలు చెప్పడం జరిగింది. 20వ భాగంలో ఏం చెప్పడం జరిగిందంటే రాజ్యాంగ సవరణ విధానం ఏ విధంగా ఉంటుంది అని మనకి 20వ భాగంలో పొందుపరచడం జరిగింది. ఇక్కడ ఉండే ఆర్టికల్ ఏంటంటే 368. ఇది రాజ్యాంగంలో అతి చిన్న భాగం. 21వ భాగం ఏంటంటే కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక సదుపాయాలు, అంటే ఆ రాష్ట్రాలకు భౌగోళిక, సామాజిక, పరిపాలనాపరమైన వైవిధ్యంను ఆధారంగా తీసుకుని వాటికి కల్పించే ప్రత్యేక సదుపాయాలన్నీ కూడా మనకి 21వ భాగంలో చెప్పడం జరుగుతుంది. కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేకమైన సదుపాయాలు ఇక్కడ కల్పించడం జరుగుతుంది. ఏపీ కానీ, తెలంగాణ, జమ్మూ అండ్ కాశ్మీర్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఈశాన్య రాష్ట్రాలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి. ఆ రాష్ట్రాలకు భౌగోళిక పరంగా కానీ, సామాజికంగా కానీ, పరిపాలనపరమైన వైవిధ్యం కానీ ఆధారంగా తీసుకుని వాటికి కల్పించేటువంటి ప్రత్యేక సదుపాయాలు మనకి ఎక్కడ ఉంటాయంటే 21వ భాగంలో కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక సదుపాయాల్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఉండే ఆర్టికల్స్ ఎన్ని అంటే 369 నుండి 392 వరకు ఇక్కడ ఉండడం జరుగుతుంది. 22వ భాగంలో ఏముందంటే రాజ్యాంగం యొక్క పేరు గురించి ఉంది. భారత రాజ్యాంగం అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. రాజ్యాంగాన్ని హిందీలోకి అనువదించడం కూడా మనకి 22వ భాగంలోనే కనబడుతుంది. ఇక్కడ ఉండే ఆర్టికల్స్ ఏంటంటే 393 నుండి 395 వరకు. ఇక్కడ 395 అన్నది ఏంటంటే లాస్ట్ నెంబర్డ్ ఆర్టికల్. 395 అన్నది లాస్ట్ నెంబర్డ్ ఆర్టికల్. మౌలిక రాజ్యాంగంలో భాగాల సంఖ్య ఎన్ని? 22. కొత్తగా చేర్చిన భాగాలు ఎన్ని? 4. 4A, 9A, 9B, 14A. తొలగించిన భాగం ఏంటి? 1. 7వ భాగాన్ని తొలగించడం జరిగింది. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయంటే 25 భాగాలు ఇప్పటి వరకు ఉండడం జరిగింది. ఇది దీని గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్.